ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ఇంటి అమ్మాయి. ఈ రోజు నేను ఇంకొక బ్లాగ్తో వచ్చేసాను. ఏంటంటే ఒక చిన్న ట్రిప్కి వెళ్తున్నాను. అది ఒక సన్ టెంపుల్ అనమాట. ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్స్ లాంగ్. అది చాలా అంటే చాలా పవర్ఫుల్ టెంపుల్ అండ్ 2000 years బ్యాక్ టెంపుల్. సో దానికి చాలా హిస్టరీ ఉంటుంది కదా. సో మనం వెళ్ళి దాని హిస్టరీ ఏంటో కనుక్కొని ఏంటో చూద్దాం. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మా బైరం ఎందుకు అరుస్తుందంటే, నేను కూడా వస్తాను, నేను కూడా వస్తాను అని చెప్పేసి అరుస్తుంది. అంటే ఎప్పుడు వదిలి వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం. అంటే అందరం వెళ్తున్నాం కదా, ఫస్ట్ టైం ఇది. అండ్ మా అత్తమ్మ ఇక్కడ మజిత్తి, మీకు ఆల్రెడీ తెలుసు మజిత్తి. ఉండు బైరా అరొక మా అంకుల్. అండ్ ఇప్పుడు మేము స్టార్ట్ అయిపోయాం టు టెంపుల్. అండ్ ఈ టెంపుల్ గురించి మా అంకుల్ వచ్చి కొన్ని విశేషాలు చెప్తారు, మీరు వినండి. అండ్ నేను తర్వాత బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. நாயர் கோயில் கோயிலிலிருந்து சுமார் తెలుగులో చెప్తాను, మీరు చెప్పండి, మీకు ఎలా వస్తుంది చెప్పండి. సరే, ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్ లో నాయర్ అని ఒక ప్రసిద్ధి పెట్ట గుడి ఉంది. ఈ గుడిలో ఏమంటే విశేషం, సూర్యుని వచ్చి పూజ చేసే జాగా అక్కడ ఒకటి. రెండోది వచ్చి సంగిలి నాచార్ అనే ఆమె వచ్చి పుట్టిన ఊరు అది. ఆమె ఎవరంటే సుందరకి భార్య. వాళ్ళకి వచ్చి మ్యారేజ్ నడిచిన జాగా వచ్చి వడి ఉడయమ్మై తిరువూటూరు గుడిలో వచ్చి వాళ్ళకి వచ్చి పెళ్లి నడిచిన జాగా. అతను చాలా వచ్చి విశేషమైన గుడి. బాగా జరుగుతుంది. శివుని ఉండారు, అవతల అమ్మవారు ఉండారు. నిండా విశేషమైన గుడి. అచ్చి గుడి స్థలం మనసుకి వచ్చి తిరుపతిగా ఉంటుంది పైకి వస్తే. సో ఈ టెంపుల్ వచ్చి నాయర్ విలేజ్, షోలవరం, తిరువల్లూరు డిస్ట్రిక్ట్లో ఉంటుంది. అండ్ ఈ టెంపుల్ వచ్చి 1500 years ఓల్డ్ బ్యాక్ టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ని ఎవరు కట్టించారంటే చోళాస్. వాళ్ళు రూల్ చేసే టైంలో ఈ టెంపుల్ని కట్టించారు. అండ్ ఈ టెంపుల్కి ఎవరైనా విజిట్ చేస్తే వాళ్ళ నమ్మకం ఏంటంటే, వాళ్ళ ఉన్న బాధలు అండ్ వాళ్ళకి ఏమన్నా ఐ ప్రాబ్లమ్స్ అలాంటివి ఏమైనా ఉన్నా అన్నీ పోతాయి అని చెప్పేసి ఇక్కడ వాళ్ళ నమ్మకం అనమాట. అండ్ ఇది టెంపుల్ లోపల వచ్చి ఇది లోటస్ పాండ్. అండ్ ఈ టెంపుల్ వచ్చి సండే మాత్రం చాలా అంటే చాలా క్రౌడ్గా ఉంటుంది. అంటే మోస్ట్లీ పూజలు ఏమైనా చేయాలన్నా, సూర్య భగవంతుడికి చేయాలంటే సండేనే చేస్తారు కాబట్టి. సో ఈ సండే మార్నింగ్ మాత్రం చాలా క్రౌడ్గా ఉంది. అండ్ మనం చాలా టెంపుల్స్ చూసే ఉంటాం, సన్ టెంపుల్స్. అక్కడ ఏంటంటే మనం వచ్చి సూర్య భగవంతుడికి వచ్చి పూజలు చేస్తాం కదా. బట్ ఈ టెంపుల్లో సూర్య భగవంతుడే ఆయనే శివుడికి వచ్చి ఇక్కడ వచ్చి పూజ చేశాడు అని చెప్పేసి ఈ టెంపుల్లో చెప్తా ఉంటారు. సో అదే ఈ టెంపుల్కి ప్రత్యేకత. అందుకే ఈ టెంపుల్లో శివుడికి ఎదురుగా సూర్య భగవంతుడు పూజ చేస్తున్నట్టుగా ఒక విగ్రహం కూడా ఉంటుంది. అండ్ ఇప్పుడు చూపిస్తున్న చెట్టుకి ఒక చాలా ఇంపార్టెంట్ చరిత్ర ఉంది చెప్పాలంటే. యాక్చువల్లీ ఈ చెట్టుకు ఉన్న కాయలు కనిపిస్తున్నాయి కదా, ఆ బ్రౌన్ కలర్వి. మనం ఋషుల దగ్గర అండ్ చాలా సాయిబాబా దగ్గర భిక్షాటనకి వెళ్ళేటప్పుడు ఒక బ్లాక్ కలర్ ఒక చిప్పలాగా ఉంటుంది కదా చేతిలో, అది అనమాట ఈ చెట్టు. యాక్చువల్లీ ఈ కాయల్ని ఏం చేస్తారంటే పండిపోయాక వాటిని ఎండపెట్టి వాటిని అది గట్టిగా అయిపోయాక తర్వాత ఋషులు మునులు దాన్ని యూజ్ చేసేవాళ్ళంట. అది ఈ చెట్టు. ఇప్పుడు కనిపిస్తుంది వచ్చి కోనేరు.
అండ్ గుడి అంతా చూసేసి మేము కాసేపు అక్కడ కూర్చొని 1 hour తర్వాత స్టార్ట్ అయ్యి ఇంటికి వచ్చాము మేము. అండ్ ఆ రోజు మాత్రం చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంది వెదర్. అండ్ దానికి ముందు రోజే వర్షం పడింది చెన్నైలో. చాలా అంటే చాలా బాగుంది, బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఎవరైనా చెన్నైకి వస్తే తప్పకుండా ఈ గుడిని మాత్రం విజిట్ చేయకుండా వెళ్ళకండి. అండ్ ఎవరికైనా ఈ గుడి అడ్రస్ కావాలి అంటే నాకు కమెంట్ సెక్షన్లో అడగండి, నేను అడ్రస్ పెడతాను. అంతేనండి ఈ వ్లాగ్. సో ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్, షేర్, కమెంట్ అండ్ ఎవరైనా కొత్త విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజుకి ఇంతే, మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.